కూర్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం చందనాల చందమామ రావే ఆనందలాల చెయ్యి అందుకోగా వేగ 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి ఏ డబ్బులు లేవా ఆ బుల్ దగ్గర డబ్బులు కరువా కానీ నువ్వు మాట తప్పకూడదు మరి నువ్వు ఓడిపోతే నేను చెప్పించెయ్యాలి ఓడినప్పుడు కదా ముందు పందెం ఏంటో చెప్పు సుబ్బమ్మోటెల్లో ఈ డెనలు తినాలి ఓ సంతేనా పందెం ఏంటో పూర్తిగా ఇను 50 ఇడ్డెనలు ఎవరి ముందు తింటారో వాళ్ళే గెలిచినట్టు 50 కదా నాకోకే పద ఆగాగాగు పన్ను నీకు నాకు కాదు మరి మా సాంబ్రాణి గడికి నీకుని వద్దు మంగా వాడుకు బండోడు ఎన్నైనా తింటాడు వాడు బండోడైనా బకాసురుడైనా ఈ తాయారుతో పెట్టుకుంటే తారుమార్ తక్కడు మారే రండిరా తీసుకురండి ఏయ్ తిన్నది చాలు కానీ లేకండి కూర్చోబెట్టండి తీసుకొచ్చి కూర్చో ఇక్కడ అది కుమ్మేయాల పంతం 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 నీదా నాదా హై ఈ సామ్రాణి సాక్షిగా మా అబ్బుల గారి మీద ఒట్టేసి చెప్తున్నా సుబ్బమ్మ ఒక్కొక్క ఇడ్లీ కాదు 100 ఇడ్లీలు ఒకేసారి వెయ్యి 10 ఇడ్లీలు ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూడు ఈ సామ్రాణి తింటం మొదలెడితే ఇడ్లీ పాత్ర హడిలిపోవాలి ఈ మంగ తయారు పారిపోవాలి సొంతం 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 నీకా నాకా హేండి 1 2 3 తిను 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 తినరా తినాలి తినరా తిను పన్ని మనం నక్కాలి తినాలి తిను వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం సొంతం తాబేలు నడకల ఏంటి తినడం త్వరగా తిను వీడప్పుడే 10 ఇడ్లీలు తినేశాడు కంగారెందుకు రానక్క తాబేలు కుందేలు కథలో గెలిచిందెవరు నిదానమే ప్రధానం నువ్వు ఆ మాట మీద ఉండు మంగా ఈ రోజు ముచ్చట తీరిపోద్ది దోల్ తీర్చేస్తానుండ్రా దోలబ్బులు నువ్వు తినరా తిను 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 తినేసిందిరా తిను 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 మంగ తిను
మేమే గెలిచాము, మేమే గెలిచాము. నేను ఒప్పుకోను. ఏ మోసం, తొండి. నాకన్నా ముందు నువ్వు ఎలా తిన్నావు? నీ ముందే తిన్నా కదరా. నాకు ఎక్కువ ఇడ్లీ లేసి నీకు తక్కువ ఇడ్లీ లేసారు. అవును ఇదంతా తొండి, నేను ఒప్పుకోను. ఏ అబ్బులు, మంగ గెలిస్తే ఒప్పుకోనంటే ఎలా? డబ్బులు తీ ముందు. మోసం చేసి గెలిస్తే ఎలా ఇస్తారో? కావాలంటే తను ఓడిపోయిన చెప్పి ఒప్పుకోమను, సగం డబ్బులు ఇస్తాను. నేనే చెప్తే చెయ్యాలి మరి. కోడితే గుప్పెడితే ఎంత సౌండ్ వస్తుంది ఎద్దవాని. మోసం ఏంట్రా? కావాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టు. నా వల్ల అయితే కదన్నా, కొట్టమంటే సోడా అయితే కొడతా అన్నా. తీ 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 తీ, డబుల్ తీ, డబుల్ తీ. ఆ. జనక, ఇదిగో నీ చిట్టి డబ్బులు. వచ్చే నెల డబ్బులు కూడా ఇవ్వచ్చు కదే. ఆ నెల చక్రా ఇస్తాను, గుర్తుందిగా? చివరి నెల వరకు పాట పాడును, అప్పుడు మొత్తం ఇచ్చేయాలి. అలాగే లేవే. ఒసే మంగా, మీ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశారు, తొందరగా వెళ్ళు. అమ్మా, నర్సక్క, మా అమ్మ ఎక్కడుంది? 4వ వార్డులో ఉంది. అమ్మా, అమ్మా, ఏమైందే? ఏం కాలేదే. ఏం కాకపోతే ఈ బాటిల్ ఎందుకు పెడతారు? నీరసంగా ఉన్నానని పెట్టారు. అసలేమైంది? పొద్దున కట్టెల కోసం గంజి కూడా తాకుండా వెళ్ళానా, ఆ, నీరసం వచ్చి పడిపోయాను. అంతే, ఇంకేం జరగలేదు. కట్టెల కోసం నువ్వెందుకెళ్ళావు? నాతో చెప్తే నేను తెచ్చేదాన్ని కదా. హా, నువ్వు తెచ్చినట్టే నేను వంట వండినట్టే. ఏంటమ్మా అలా అంటావు? నేనే పనైనా చేస్తాను. ఎంత కష్టమైనా చేస్తాను. ఎన్ని తిన్నావేంటి? 50. ఆ, అన్నెలా తిన్నావే? పందెం కోసం తినాల్సొచ్చింది. ఆ, అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. పందెం గెలిచి సంధ్యారానికి ఈ నెల చీటీ డబ్బులు కూడా కట్టేశాను. చివరి వరకు పాట పాడనని తెగేసి చెప్పేశా. ఇదిగో ఈ మిగిలిన డబ్బులతో హాస్పిటల్ బిల్ కూడా కట్టేసి ఇద్దరం జామ్ జామ్ అని రిక్షాలో ఇంటికి వెళ్ళిపోదాం. ఏ టట్టడాయ్. అలాగే సార్. మంగా, నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఫీజు డబ్బులకేగా, ఇవ్వకుండా పారిపోతావా ఏంటి? అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి నీకు మందు గోళీలు టానిక్ తీసుకొస్తాను. మళ్ళీ ఎందుకే అవి? ఎందుకేంటి, బలానికి. నువ్వుండమ్మా. నమస్కారం డాక్టర్ గారు. కూర్చోమంగా. పర్వాలేదు సార్, మీరు చెప్పే బిల్లుకి నేను మా అమ్మలో కళ్ళు తిరిగి పడిపోను. ఎంతైందో చెప్పండి, మొత్తం కట్టేస్తా.
ఈసారి బ్యాలెన్స్ తక్కువైందని బతిమాలుకోడాలు బామాలుకోడాలు లేవు. ఎందుకంటే ఒక నాతో పెట్టుకున్నాడు, ఆడుగు పెటేప్కాయ సౌండ్ వచ్చేసింది, మన చేతికి ఫుల్ క్యాష్ వచ్చేసింది. ముందు నేను చెప్పేది కాస్త వినమ్మా. అబ్బా ఏం చెప్తారు మీరు? అమ్మని బాగా చూసుకో అంటారు. నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ తన నా మాట వింటేగా. వినదు, అన్ని పనులు తనే చేస్తుంది. అందుకే మళ్ళీ నీరసం రాకుండా మంచి బలం గోళీలు ఇవ్వండి, మంచి టానిక్లు కూడా రాయండి. ఇంజెక్షన్ మాత్రం వద్దు, అమ్మో నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోలేని బాధే వచ్చింది మంగా. అంటే మా అమ్మకి ఇంజెక్షన్ చేయక తప్పదా సార్? ఇంజెక్షన్ కాదు, ఆపరేషన్ చేయాలి. చాలా పెద్ద ఆపరేషన్. అన్నం తినకుండా వచ్చిన నీరసానికి ఆపరేషన్ ఎందుకు? అది ఆకలితో వచ్చిన నీరసం కాదు, గుండె బలహీనం అవటం వల్ల వచ్చే నీరసం. ఏమంటున్నారు సార్? మీ అమ్మకు గుండె జబ్బు వచ్చింది మంగా. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. అంత పెద్ద ప్రమాదమా? మ్, ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? లక్షల్లో అవుతుందమ్మా. ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని త్వరగా ఆపరేషన్ చేయించు. అప్పటిదాకా ఈ విషయం మీ అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, అది చాలా ముఖ్యం. వింటున్నావా మంగా? నేను చెప్పింది విన్నావా? ఇన్నాళ్ళు ఏ గుండెలో అయితే నేను తల దాచుకున్నానో, ఇప్పుడు ఆ గుండెను నా గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. అంతే కదా సార్? ఆఖరికి ఆ గుండెకొచ్చిన జబ్బు కూడా. అప్పటికి నేను చెప్తూనే ఉంటాను సార్, అమ్మ ఏది దాచుకోవద్దే, నాలాగే వాగేసాయి, కష్టాలు బాధలు వదిలేసాయి, గుండెపై భారం పెట్టొద్దు, బరువు ఎక్కువైతే తట్టుకోలేవు అని. వినాలా వినాలా వినలా. కానీ మా అమ్మ గుండె చప్పుడు నేను వినాలి సార్. అది వినకుండా నేను ఉండలేను సార్. ఎందుకంటే నన్ను మేల్కొల్పేది, నాకు అన్నం పెట్టేది, నన్ను నిద్ర పుచ్చేది, చివరికి నన్ను బ్రతికించేది మా అమ్మ గుండె చప్పుడే సార్. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. ఏమన్నారే? ఏం లేదు, డాక్టర్ ఏమన్నారు? బాగానే ఉందన్నారు. వెళ్దామా? ఉమ్. పర్వాలేదు, నేను అడవగలనమ్మా. పర్లేదమ్మా. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా. కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా.
బేబీ ఐఎమ్ సో హ్యాపీ. మిస్ నిత్య, మిస్ హైదరాబాద్. ఆ అనౌన్స్మెంట్ ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. ఆ క్షణం నీ కళ్ళల్లో ఆనందం చూశాను. వావ్, ఇట్ వాస్ సచ్ అన్ ఎక్సైటింగ్ మూమెంట్ యు నో. 25 ఏళ్ల క్రితం నేను పొందాలి అనుకున్న టైటిల్. అప్పుడు నేను మిస్ అయ్యి మిస్సెస్ అయ్యాను. ముందు మిస్ అయితేనే తర్వాత మిస్సెస్ అవుతారన్న గొప్ప జీవిత సత్యం చెప్పావక్క. అప్పుడు నువ్వు ఆ టైటిల్ ని మిస్ అయినా ఇప్పుడు ఐరన్ లేడీ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ని పొందావు. టెలీ బ్రాండ్స్ లో ప్రొడక్ట్స్ గురించి చెప్పినట్లు ఈ సెల్ఫీ పొగడ్తలేంట్రా బాబు. నిత్య ఫేస్ ప్యాక్లు చేసుకుందంటే ఓ అర్థం ఉంది. నీకెందుకక్క ఈ ఫేస్ ప్యాక్లు? ఇంకా నయం ఐరన్ లేడీ అన్నారని నాలా 6 ప్యాక్ చేయలేదు. అక్క నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానులే. అక్క రాత్రికి పార్టీ అరేంజ్మెంట్లన్నీ చేసేసాను. ఓకే. నిత్య, ఈవినింగ్ పార్టీకి నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసేసావా? చేశాను మామ్, కానీ పార్టీ కాదు, పబ్ కి. వాట్? ఈ 2 అకేషన్స్ ని సెలబ్రేట్ చేద్దామనే కదా పార్టీ ప్లాన్ చేశాము. సారీ మామ్, మీ బిజినెస్ పీపుల్ మధ్య నా పార్టీని ఎంజాయ్ చేయలేను, అందుకే ఇలా ప్లాన్ చేశాను. కమాన్ నిత్య, నువ్వు లేకుండా పార్టీ ఏం బాగుంటుంది? పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వు, నాదేముంది మామ్. అలా అనుకు బేబీ. పోనీ ఈ రోజు క్యాన్సిల్ చేసి ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దామా? నో 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 మామ్, ప్లీజ్ ప్లీజ్ యు క్యారీ ఆన్. అలా కాదు బేబీ, నేను చెప్పేది ఒక్కసారి విను. మామ్ ప్లీజ్, ఇట్స్ ఓకే. ఇట్స్ టైం ఫర్ స్టీమ్ బాత్. బంగారు బాతులంటే నీకు ఈ స్టీమ్ బాత్ ఫేస్ ప్యాక్ ఎందుకు నిత్య? ఎంత మంచి బంగారానికైనా అప్పుడప్పుడు మెరుగు పెట్టాల్సిందే మావయ్య. దాంట్లో కూడా కిక్ ఉంటుంది, అది మీ జనరేషన్ కి తెలీదు. నా జనరేషన్ చూడక్క, నిత్య నన్ను నీ జనరేషన్ తో కలిపి మాట్లాడుతుంది. నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? అక్క నువ్వేంటక్క? అది వదిలే. పార్టీకి అందరిని ఇన్వైట్ చేసావా? బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ మ్యాగ్నెట్, సెలబ్రిటీస్ అండ్ రిపోర్టర్స్ అందరిని ఇన్వైట్ చేశాను. ఎవ్వరు మిస్ కాలేదు. ఇది చాలా ప్రెస్టీజియస్ పార్టీ, ఎవ్వరూ మిస్ కాకూడదు. చారీ సార్, వాట్ ఇస్ ద న్యూస్ టుడే? కొరియాపై కాళ్ళు దూతున్న అమెరికా సార్. నేను న్యూస్ అడిగాను, న్యూసెన్స్ కాదు. అణు ఒప్పందంపై సంతకం పెట్టిన ప్రధాని మోడీ సార్. బిజినెస్ న్యూస్ చదవయ్యా. ఐరన్ లేడీ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపికైన స్వరూప శ్రీనివాస్. స్వరూప శ్రీనివాస్ అంటే మన రైవల్ గ్రూపే కదా? అవును సార్, స్టేట్లో నెంబర్ 1 బిజినెస్ ఉమెన్. గడిచిన 7 తరాల నుండి వాళ్ళ బిజినెస్ దినదినాభివృద్ధి జరుగుతుంది, కానీ ఎక్కడ చిన్న డ్రాప్ అవుట్ కూడా అవ్వలేదు సార్. వాళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్ని ఇప్పటి వరకు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు క్రాస్ చేయలేకపోయారు సార్. ఇంకా అవార్డు వచ్చిన సందర్భంగా ఈ రోజు ఈవినింగ్ ఆవిడ పెద్ద పార్టీ ఇస్తున్నారని తెలిసింది సార్. దట్స్ ఇంట్రెస్టింగ్. చారీ, ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏంటి? అంటే మా ఆవిడ ఉల్లిపాయ పకోడీ చేసి పెడతారని సార్. అవి తిని సరదాగా ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. నేను అడిగింది నీ ప్రోగ్రామ్ కాదు. సారీ సార్, ఫారెన్ డెలికేట్స్ మీటింగ్ ఉంది సార్. అది రేపటికి షిఫ్ట్ చేయి. అలాగే నీ ఫస్ట్ షో కూడా పోస్ట్ పోన్ చేసుకో. ఈవినింగ్ మనం స్వరూప శ్రీనివాస్ పార్టీకి వెళ్తున్నాం. ఆ పార్టీకి మనకి ఇన్విటేషన్ లేదు. ఇన్విటేషన్ అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ ఉంటే చాలు. అదేంటి సార్, పార్టీలకు వెళ్తూ మీరు టైం వేస్ట్గా ఫీల్ అవుతారు కదా. కొన్ని పార్టీస్కి టైంనే ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ టైం వేస్ట్. డ్రైవర్, మంచి గిఫ్ట్ షాప్ దగ్గర. గిఫ్ట్ షాపా? మీరు గిఫ్ట్ కొంటున్నారా సార్? ఏ అంటే గిఫ్ట్లు ఇవ్వడం తీసుకోవడం మీకు ఇష్టం ఉండదు కదా సార్? చారీ, ఇష్టం అంటే చేపల మార్కెట్ కాదు, ఎప్పుడు ఒకే కంపు కొట్టడానికి. షేర్ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. షేర్ వాల్యూ తగ్గి పెరిగితేనే దాని వాల్యూ. అవసరాన్ని బట్టి మీరు మారుతారని చెప్పండి. మంచి గిఫ్ట్ షాప్ అయితే వెనకుంది సార్. బ్యాక్కి వెళ్ళమని చెప్పమంటారా? యూటర్న్ తీసుకోమని చెప్పు. రెండు ఒకటే కదా సార్? వేరు వేరు చారీ. ఎలాగో చెప్పనా, బ్యాక్ వెళ్ళటం అంటే నెగిటివ్, యూటర్న్ తీసుకోవటం పాజిటివ్. ఓకే, గాట్ ఇట్? యూటర్న్. చిన్న గిఫ్ట్ కొనడానికి సిటీలో ఉన్న షాప్స్ అన్నీ తిప్పుతున్నావు. నాకు నచ్చింది దొరికేంత వరకు నో కాంప్రమైజ్. గిఫ్ట్కే ఇంతసేపు అయితే మరి హస్బెండ్కి? ఎస్, ఐ గాట్ ఇట్.
వావ్ నైస్